సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు. గురజాల శ్రీ పాతపాట మామవారి దేవాలయంలో వచ్చు భక్తులకు, వృద్ధులకు, అనాథలకు, యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం జంగమహేశ్వరం గ్రామానికి చెందిన యనమల రామకృష్ణారెడ్డి, లక్ష్మీ ప్రసన్న మద్దుల కుమార్తె దివిజ్ఞ 2వ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు పులికూరి కాంతారావు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి స్మైల్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పులికూరు కాంతారావు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని, స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ గుడుపూడి చెన్నయ్య, శివనాగు, మద్దినేని లక్ష్మీనారాయణ, స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి, స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి సన్నిధిలో ప్రతి మంగళవారం పేదలకి అన్నదాన కార్యక్రమం జరగటం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి దాత మాకు సన్నిధిలో మా సోదరుడు శ్రీ రామకృష్ణారెడ్డి సూరి రంగేశ్వరం గ్రామం నుంచి వాళ్ళ అన్నదానం కార్యక్రమం జరిగే సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇదంతా చూస్తూ ఉంటే ఎక్కడా కూడా పేదలు ఆకలితో ఉండే పరిస్థితి లేదు. మరి త్వరలో మన ప్రభుత్వం కూడా గురజాలలో అన్న క్యాంటీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది త్వరలోనే, మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో. కాబట్టి పేదలు ఆకలితో ఉండటం ఎవరికి మంచిది కాదు. మరి దాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకున్న ఈ అన్నదాన నిర్వహించే కమిటీ అందరికీ కూడా గుండా కాశీ కానీ ఇంకా రవి వీళ్ళందరూ చాలామంది కమిటీ సభ్యులందరూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటూ మరి ఇవాళ ఇక్కడికి రావటం నిజంగా నేను కూడా అదృష్టవంతుడిని. ఈ కమిటీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.